హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. నేను ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను భార్గవి, నువ్వు ఇక ప్రశాంతంగా పడుకో అని అంటాడు సుధాకర్. ఆ మాటతో భార్గవి చాలా సంతోషంగా సుధాకర్ని గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంటుంది. సుధాకర్ స్కూల్కి సెలవు పెట్టి మరీ భార్గవిని చూసుకుంటున్నాడు. 2 రోజుల్లో భార్గవికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. సుధాకర్ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. భారతి భార్గవి మీద కోపం చూపించడం మొదలుపెట్టింది. భారతి సరోజ ఎన్ని పనులు చెప్పినా మౌనంగా చేసుకుంటూ పోతోంది భార్గవి. ఎందుకంటే సుధాకర్ ఈ 2 రోజులు భార్గవిని చూసుకున్న తీరు, సుధాకర్ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది భార్గవికి. సుధాకర్ అనుకున్నట్లే వాళ్ళ బెదిరింపులకు భయపడటం లేదు. వాళ్ళు ఫోన్లు చేసినా ఆ ఫోన్లను లిఫ్ట్ చేయట్లేదు. సుధాకర్ ఉదయం అనగా స్కూల్కి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వచ్చి రాత్రిపూట భార్గవి పక్కనే పడుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలా వారం రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం సుధాకర్ స్కూల్లో తన పని తాను చేసుకుంటూ ఉండగా ఒక ఆడమనిషి, ఒక మగవాడు సుధాకర్ని కలవడానికి స్కూల్కి వచ్చారు. అటెండర్ సుధాకర్ క్లాస్కి వెళ్ళి సుధాకర్తో విషయం చెప్పడంతో సుధాకర్ ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు. సుధాకర్ వాళ్ళని చూసి భయపడిపోతాడు. ఆ భయాన్ని పైకి కనిపించకుండా సుధాకర్ వాళ్ళతో ఆఫీస్లో గొడవ వద్దు, బయటికి పోదాం, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని సైగ చేస్తాడు. ఆ సైగకి వచ్చిన వాళ్ళిద్దరూ నవ్వుతూ బయటకే వెళ్దాం పద అని అంటారు. స్కూల్ గ్రౌండ్లో ఒక చెట్టు కింద నిలబడి సుధాకర్ వాళ్ళిద్దరి వైపు చూశాడు. చాలా అందంగా, ఎంతో వయ్యారంగా ముస్తాబు అయ్యి సుధాకర్ కోసం వచ్చింది కామిని. సుధాకర్, చెప్పు కామిని, ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతాడు. కామిని సుధాకర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ, ఒక వారం రోజుల నుంచి నా ఇంటి వైపుకు రావట్లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు, ఎందుకు అని అడుగుతుంది. సుధాకర్, నాకు నీతో కలిసి పని చేయడం ఇష్టం లేదు. ఈ మాట నేను నీకు చాలాసార్లు నీతో చెప్పాను. మీరు నా మాట వినిపించుకోకుండా నా చేత ఆ చండాలాన్ని బలవంతంగా నన్ను బెదిరించి మరీ చేయిస్తున్నారు. నేను ఇక నుంచి మీ ఇంటి వైపుకు రాను. మీరు చెప్పే తప్పుడు పనులను నేను చెయ్యను. నన్ను వదిలేయండి అని అంటాడు సుధాకర్. కామిని సుధాకర్ వైపు ఓరగా చూస్తూ, ఏంటి సుధాకర్ అలా మాట్లాడుతున్నావు అని సుధాకర్ పై తన చూపుడు వేలును ఉంచి సుధాకర్ మొహాన్ని టచ్ చేస్తూ, నువ్వు భలే ఉంటావురా, ఇలా నన్ను వదిలితే నేనేం కావాలి చెప్పు అని నెమ్మదిగా సుధాకర్ బాడీని టచ్ చేస్తూ మాట్లాడుతుంది కామిని. సుధాకర్ కామిని చేతిని తన మీద నుంచి పక్కకు తోసి, నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు, ఇక మీరు వెళ్ళవచ్చు అని అంటాడు. కామిని ఎంతో ప్రేమగా సుధాకర్ వైపు చూసి, నీకు ఇంకా డబ్బులు కావాలంటే ఇస్తాను సుధాకర్, ఎప్పుడు చూడు ఆ పాత పాటే పాడుతూ ఉంటావు, నువ్వు రాకపోతే ఎలా చెప్పు, నీ ఫ్యాన్స్ అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నీ వల్ల, నీ ఒక్కడి వల్ల మాకు ఎంత లాసో తెలుసా అని ఎంతో రొమాంటిక్గా చెబుతుంది కామిని. నేను రానంటే నీకు అర్థం కావట్లేదా, ఇలా నువ్వు మాట్లాడే ఈ తీయని మాటలను నమ్మి, మీ స్నేహాన్ని నమ్మి గత 3 సంవత్సరాలుగా ఈ ఊబిలో చిక్కుకుపోయాను. నేను చేసే పని తప్పు చెండాలమని నాకు బాగా తెలిసిన నా కర్మకాలి నీ చేతిలో ఇరుక్కుపోయాను. ఇక నీ వయ్యారపు మాటలు నాపై పని చెయ్యవు కామిని
నేను రాను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటాడు సుధాకర్. కామిని చిన్నగా నవ్వుతూ ప్రేమగా, సుధాకర్, ప్రతిసారి నువ్విలా మొండికేయడం నాకు నచ్చట్లేదు సుధాకర్. నీకు నా మీద భయం పోయిందా అని నెమ్మదిగా అడుగుతుంది కామిని. సుధాకర్ నువ్వంటే నాకు భయమా అని నవ్వి, నా వల్ల నా ఇంటి పరువు పోతుందని, నా వల్ల నా కుటుంబం నలుగురిలో తలదించుకుంటుందని నేను ఇన్నాళ్ళు ఆగుతున్నాను కామిని. కానీ నువ్వు నన్ను వదిలేలా లేవు. ఎప్పటికైనా నా వల్ల నా ఇంటి పరువు పోతుంది. నా జీవితం మొత్తం ఇలా నేను భయపడుతూ జీవించలేను. ఏదైతే అది అవుతుంది. నేను నా వాళ్ళకి సర్ది చెప్పుకోగలుగుతాను. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. మహా అయితే నేను చేసే తప్పుని, చెండాలాన్ని బయట పెడతావు, అంతేగా. నీ దగ్గర ఆ తప్పుడు పనులు చేస్తూ ప్రతిరోజు నేను నరకం అనుభవించే బదులు ఇలా ఒక్కసారిగా నేను చేసే తప్పులకు నాకు శిక్ష పడుతుంది. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇక నీ మాటలు నమ్మను, నీ మాయలో పడను కామిని అని చాలా సీరియస్గా చెప్పాడు సుధాకర్. ఒక్కసారి ఆలోచించుకో సుధాకర్. ఇప్పుడు నేను నీకు చూపించే దానికి నీ గుండె ఆగిపోతుందేమో. మరొక్కసారి ఆలోచించుకో అని అంటుంది కామిని. సుధాకర్ నువ్వు ఏమి చూపించినా, నువ్వు నన్ను ఏమి చేసినా నేను నువ్వు చెప్పే పని చెయ్యను. ఇక నీ ఇంటికి రాను అని గట్టిగా చెప్పాడు సుధాకర్. ఒరేయ్ ఈ సుధాకర్ బావా మనం చెప్తే నమ్మట్లేదురా, ఒకసారి ఆ వీడియో సుధాకర్కి చూపించరా అని పక్కనే ఉన్న బాడీగార్డ్తో అంటుంది కామిని. ఒరేయ్ నా వైపు అలా చూస్తావేంట్రా, సుధాకర్ బావకి ఆ వీడియోను చూపించరా అని మరోసారి చెబుతుంది కామిని. ఆ బాడీగార్డ్ సుధాకర్కి ఫోన్లో ఒక వీడియో చూపిస్తాడు. సుధాకర్ కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. సుధాకర్ కామిని వైపు చూస్తూ, కామిని ఇది చాలా అన్యాయం. నన్ను వేధిస్తున్నావు, చాలదు అన్నట్లు నా కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చూస్తున్నావా అని చాలా కోపంగా కామిని మెడను పట్టుకోబోతూ, నిన్ను చంపేస్తాను, దరిద్రం వదిలిపోతుంది అని అంటాడు. పక్కనే ఉన్న బాడీగార్డ్ సుధాకర్ చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కు మెలితిప్పి ఒక్కటి పీకుతాడు సుధాకర్ని. ఆ దెబ్బకి సుధాకర్ కళ్ళు బైర్లు కమ్ముతాయి, కింద పడిపోతాడు. మళ్ళీ ఆ బాడీగార్డ్ సుధాకర్ని పట్టుకొని పైకి లేపి, ఏంటి మేడం, వీడిని ఎత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామా అని కామినితో అంటాడు. వద్దురా, వీడి ఇష్టపూర్వకంగానే వీడు మన ఇంటికి రావాలి. వస్తాడు, ఎవరి కోసం వస్తాడు, వాడి మొహం మీద నీళ్లు కొట్టు, వాడే లేస్తాడు అని అంటుంది కామిని. సుధాకర్ మొహం మీద నీళ్లు కొడతాడు. సుధాకర్ పైకి లేచి కామిని వైపు చూస్తూ, నీకేం కావాలి? నేను నీ ఇంటికి రావాలి, ఆ పని చెయ్యాలి, అంతే కదా. ఈ వీడియో మాత్రం బయట పెట్టకు ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు సుధాకర్. కామిని చిన్నగా నవ్వుతూ, నేను చెప్పాను కదా ఆ వీడియో చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయని, నేను నీకు ముందుగానే చెప్పాను కదా సుధాకర్ అని ప్రేమగా కామిని సుధాకర్ని ముట్టుకుంటూ, అబ్బా ఏముంటావురా, ఎన్నిసార్లు నీతో ఆ పని చేసినా నీ మీద మోజు తీరట్లేదురా సుధాకర్ అని అంటూ, రాత్రికి వస్తావుగా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది. పదరా వెళ్దాం అని ఆ బాడీగార్డ్కి చెప్తుంది కామిని. మరి వాడు మేడం అని అంటాడు. కామిని చిన్నగా నవ్వుతూ, వాడే వస్తాడు. సుధాకర్ వైపు చూసి, రాత్రికి ఇంటికి రా, నీకు డబల్ డ్యూటీ ఉంది అని సుధాకర్కి చెప్తుంది కామిని.
అలా చెప్పి కామిని దాని బాడీగార్డ్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుధాకర్ తన తలని పట్టుకొని ఇదంతా నా కర్మ, దీనికి తోడు వీళ్ళిద్దరూ కూడా ఇందులో ఇరుక్కుని చచ్చారా అని అనుకుంటూ నాకు ఈ నరకం తప్పదు, మళ్ళీ ఈ రోజు నుంచి ఎవరికీ తెలియకుండా ఆ ఇంటికి వెళ్ళి ఆ దరిద్రాన్ని చెయ్యాలి అని అనుకుంటూ తన మనసులో బాధపడుతూ ఆ చెట్టు కిందే కూర్చుండిపోతాడు సుధాకర్. విజయవాడలో ఆ రోజు శనివారం కావడంతో భాస్కర్ కాలేజీ నుంచి డైరెక్ట్గా రాఘవయ్య ఇంటికి వస్తాడు. అందరూ భోజనాలు చేసిన తర్వాత రాత్రి 8:30కి కృష్ణ గదిలోకి భాస్కర్ వెళ్ళి నేల మీద తన పరుపును వేసుకుని దానిపై దిండు వేసుకుని పడుకుంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన కృష్ణ భాస్కర్ని గురున చూస్తూ, పైకేమో శ్రీరాముడిలా ఎంత అమాయకంగా కనపడతాడో, లోపలన్నీ శ్రీకృష్ణుడి వేషాలే, ఈయన గారికి డిపార్ట్మెంట్ బ్యూటీ కావాల్సి వచ్చింది, ఈయన గారి రేంజ్ ఏంటో ఆ దివ్యకి తెలియదు పాపం, తెలిస్తే ఇలా ఈయన గారి వెంట పడదు, ఈయనతో అలా రాసుకుంటూ పూసుకుంటూ మాట్లాడేది కాదు, ఈయన గారికి పెళ్ళైన సంగతి తెలిస్తే కనీసం ఈయన గారి వైపు చూడనైనా చూడదు ఆ దివ్య అని అంటూ పడుకుంటుంది కృష్ణ. భాస్కర్ కృష్ణ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. ఈ వారం రోజులుగా భాస్కర్ కృష్ణతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. పైగా ప్రతిరోజు దివ్య భాస్కర్తో అంత క్లోజ్గా మాట్లాడడమే కృష్ణకి అసలు నచ్చట్లేదు. ఇప్పుడు కూడా కృష్ణకు దివ్య భాస్కర్తో నవ్వుతూ క్లోజ్గా మాట్లాడేదే గుర్తుకు రావడంతో నిద్ర పట్టక పైకి లేచి కూర్చుంటుంది కృష్ణ. భాస్కర్ మీద కోపంతో చూడు చేయవలసిన పనులని చేసి హాయిగా ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో అని భాస్కర్ వైపు కోపంగా చూస్తుంది కృష్ణ. భాస్కర్ పొద్దుట్నుంచి బాగా అలసిపోవడంతో పైగా ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో రేపు ఆదివారమైన స్టూడెంట్స్కి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడంతో త్వరగా నిద్రపోవాలి, రేపు త్వరగా కాలేజీకి వెళ్ళాలి అని అనుకుంటూ అటు తిరిగి పడుకుంటాడు భాస్కర్. కృష్ణ ఒక దిండు తీసుకుని భాస్కర్ మీద వేస్తుంది. అటు తిరిగి ఉన్న భాస్కర్ దిండు తగిలి ఇటు తిరిగి కృష్ణ వైపు చూసి మళ్ళీ అటు తిరిగి పడుకుంటాడు. కృష్ణకి భాస్కర్ మీద మరింత కోపం వచ్చి మరో దిండుని తీసుకుని భాస్కర్ మీద విసిరింది. భాస్కర్ వెంటనే ఆ దిండుని క్యాచ్ పట్టుకొని పక్కన పడేశాడు. భాస్కర్ కృష్ణ వైపు చూస్తూ, ఏం కావాలి నీకు, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతాడు. కృష్ణ భాస్కర్ వైపు ఉరిమి చూస్తూ, అవునులే, ఇప్పుడు నేనన్నా నా మాటన్నా నేను నిన్ను పలకరించినా తమరికి డిస్టర్బ్ చేసినట్లే అనిపిస్తుంది, అదే కాలేజీలో అయితే అందరితో చాలా కూల్గా చక్కగా నవ్వుతూ ఎంతసేపైనా మాట్లాడతావు అని అంటుంది కృష్ణ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.